హాయ్ ఎవ్రీవన్, నేను మీ కళ్యాణ్. సో నేనైతే ఒక విషయం అయితే చెప్తాను నాకు అందరికీ. సో చెప్తున్నాను వినండి. అసలు ఏంటంటే తనుజ అక్క మీద కొన్ని రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో చాలా వరకు తనుజ అక్కని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. సో నేనైతే ఇద్దరికి నేను అడుగుదాం అనుకుంటున్నా. సో ఇద్దరికే చెప్తున్నాను. ఒకటి, ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో రివ్యూస్ చెప్పుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా. ఒకటి, తనుజ గారిని మీరు ట్రోలింగ్ చేస్తున్నారు, ఎక్సెట్రా అన్నీ ఆవిడ బాధపడే విషయాలే చేస్తున్నారు. సో నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, సీరియస్గా ఏ ప్రాబ్లం జరిగినా తనుజాకి రియాక్ట్ అవ్వట్లేదు, లేదా తనుజ గారికి అసలు ఎందుకు రియాక్ట్ అవ్వరు, ఫ్యాన్స్కి ఎందుకు చెప్పరు అని చెప్పి చెప్తున్నారు. సో అది మీకు తెలుసా? సీరియస్గా అడుగుతున్నాను, అది మీకు తెలుసా? అసలుకి మేము తనుజ అక్క చెప్పిన విషయమే చేస్తాం, వేరే విషయాలు మేము చెయ్యం. ఫస్ట్ మేము పట్టించుకోం కూడా, అది మాకు అనవసరం. కానీ మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నా నాకు అర్థం కావట్లా. తనుజ అక్క మీరు చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. నేను ఫస్ట్ నుంచి కొంతమందితో మాట్లాడితే తనుజ అక్క ఏం చెప్పారు తెలుసా? మీరు ట్రోలింగ్ చేయొద్దు అని నాకే చెప్పలా, ప్రతి ఒక్కరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే తనుజ అక్క అక్కడ ఆలోచించారు, మంచిగా ఉంటే మంచిగా ఉండండి అని చెప్పి ఆలోచించారు. సో దాన్ని బట్టి ట్రోలింగ్ ఆపేయమని చెప్పారు తనుజ అక్క. సో ఇంకొకటి, అసలుకి మేము తనుజ అక్క మాట వింటూనే ఉన్నాం, ప్రతిసారి వింటున్నాం. మేము ఆవిడ మాట వింటున్నాం కాబట్టి మేము చేస్తూ ఉన్నాం. మొన్న నేను కళ్యాణ్ని కొన్ని వర్డ్స్ మాట్లాడా, పొగరు అని చెప్పి వీడియో చేసిన వితిన్ సెకండ్స్లోనే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దాన్ని వైరల్ చేసేసి మొత్తం మాట్లాడితే యూట్యూబ్ లైవ్లో నేను వెళ్ళి సారీ చెప్పా. ఎవరికో తెలుసా? కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కొద్దిగా సారీ చెప్పాను అనమాట. ఎందుకు చెప్పానో కూడా చెప్తా వినండి. ఒకటి, జరిగింది ఇష్యూ, కాకపోతే మా వల్ల తనుజ అక్క ఎక్కడ బాధపడతారా, ఎక్కడ ఇబ్బంది పడతారా అని చెప్పానే తప్ప వేరే ముచ్చటే కదా. ఫస్ట్ అర్థమైందా? అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు చెప్పేది కూడా ఒక్కళ్ళకి అయిపోయింది, రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు మెయిన్ తనుజ అక్క ఫ్యాన్స్ కదా చెప్తున్నా. సీరియస్గా మీరు తనుజ అక్క ఫ్యాన్స్ అని చెప్పి చంపేస్తున్నారు కదా. తనుజ అక్క ఫొటోస్ పెట్టుకోవడం, తనుజ అక్క వీడియోస్ పెట్టుకోవడం, తనుజ అక్క మొత్తం వైరల్ వీడియోస్ అన్ని పెట్టేసుకొని కామెంట్స్ వచ్చి ఇవన్నీ వేరే విషయం. అదవుతుందా? మీకు నిజంగా అక్క మీద ప్రేమ ఉంటే, అక్క మీద నిజంగా అంత అభిమానం ఉంటే ఏం చేయాలి తెలుసా? నేను చేస్తున్నాను చూసారా స్టాండింగ్, అక్క పైన స్టాండింగ్ తీసుకొని నేను వీడియోస్ చేస్తున్నాను చూసారా, అలా చేయాలి మీరు కూడా. కానీ మీరేం చేస్తున్నారు? ఏమైనా అంటే వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ చూసుకొని ఏడు చేస్తే మీకు ఏమైపోద్ది? చాలామంది కాల్ చేసి అన్న ఇలా అయిందన్నా, అన్న అలా అయిందన్నా అని ఏడిస్తే మీకేమొస్తుంది నాకు అర్థం కావడుతా. ఏడవద్దు, వాళ్ళు రివర్స్ అయ్యారు కదా, మనం కూడా రివర్స్ అవ్వాలి. ఎలాగో తెలుసా? ఒకటే చెప్తున్నా, వాళ్ళు సంథింగ్ అక్క మీద ట్రోలింగ్ చేశారు, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి తెలుసా? ఏదైతే ట్రోలింగ్ వీడియో ఉందో ఆ వీడియోని రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేయాలి. తనుజ అక్క ఫ్యాన్స్ ఆటోమేటిక్గా 7,65,000 మంది ఇన్స్టా వరకే. వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అడ్డమైన వీడియోలు షేర్ చేస్తారు కదా, ఈ ఒక్క వీడియో షేర్ చేయండి. సీరియస్గా చెప్తున్నా, ఇంకా ట్రోలింగ్ అన్న మాట కూడా ఎవ్వడు ఎత్తడు. సీరియస్గా వాళ్ళ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఎన్నో మిలియన్ వ్యూస్ వెళ్తాయి, అవన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇంకా వాళ్ళు భయపడతారు, చెయ్యాలంటేనే భయపడతారు. సో అందరికీ ఇదే చెప్తున్నా, అక్క మీద ట్రోలింగ్స్ అయితే అందరం ఐకమత్యంగా ఉండి ఒక హ్యుమానిటీతో పోరాడాలి, అప్పుడే ఈ ట్రోలింగ్ అనేది ఆగిద్ది. సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ట్రోలింగ్ చేశారని చెప్పి మనం ట్రోలింగ్ చేస్తే ఏమైద్ది? ఏం కాదు, అర్థమైందా? సో అందుకే చెప్తున్నా, రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేసేయండి, అదే బెస్ట్ పాయింట్. ఓకేనా? సో ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ. నేను మీ కళ్యాణ్.